కార్పొరేట్ విద్యా మాఫియాతో చిన్న ప్రైవేట్ పాఠశాలలను మాజీ మంత్రి నారాయణ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు అర్ధాంతరంగా మృత్యువాత పడిన ఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. ఒక మానవత్వం లేని వ్యక్తి అతను. ఈ 3 నెలలు మీ ఇళ్ళకి తిరుగుతాడు, డూప్ చాట్లు కడతాడు, నేనే ఉన్నాను అదంటాడు ఇదంటాడు. 3 నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు, కనీసం ఆ గేట్ లోపలికైనా వెళ్తారని అడుగుతాను. ప్రజలు దేవుడు ఎరుగు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి, నేరుగా పోయేవాళ్ళు. వాళ్ళ నాయకులు ఆ పరిస్థితి ఉండదు. నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. ఒక మానవత్వం లేని వ్యక్తి అతను. ఈ 3 నెలలు మీ ఇళ్ళకి తిరుగుతాడు, డూప్ చాట్లు కడతాడు, నేనే ఉన్నాను అదంటాడు ఇదంటాడు. 3 నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు, కనీసం ఆ గేట్ లోపలికైనా వెళ్తారని అడుగుతాను. ప్రజలు దేవుడు ఎరుగు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి, నేరుగా పోయేవాళ్ళు. వాళ్ళ నాయకులు ఆ పరిస్థితి ఉండదు.